వెల్కమ్ టు ద తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు 22 యొక్క హిందూ ఎడిటోరియల్ యొక్క ఒకాబులరీని డిస్కస్ చేద్దాము. ఒకాబులరీ డిస్కస్ చేసి దాని తర్వాత ఎడిటోరియల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ విత్ ద ఒకాబులరీ. ఫస్ట్ ఒకాబులరీ వర్డ్ వచ్చేసి యాక్రిమోనియస్. యాక్రిమోనియస్ అంటే కటువైన. యాంగ్రీ మీనింగ్ వచ్చేసి యాంగ్రీ అండ్ బిటర్ ఇన్ స్పీచ్ ఆర్ బిహేవియర్లో యాంగ్రీ చూపించడం, కోపం చూపించడం, లొల్లి చేయడం, అంటే ఇది కాదు నేను కరెక్ట్ అని చేయడం యాక్రిమోనియస్. దానికి సినోనిమ్స్ వచ్చేసి హాస్టైల్, రిసెంట్ఫుల్ అండ్ స్పైట్ఫుల్ అని. దీస్ టూ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. స్పైట్ఫుల్ అండ్ రిసెంట్ఫుల్ అంటే యాంగ్రీ చూపించడం, కోపాన్ని చూపించడం. దానికి అపోజిట్స్ వచ్చేసి ఫ్రెండ్లీ, కార్డియల్ అండ్ ప్లీజెంట్. ద అక్రిమోనియస్ డిబేట్ లెఫ్ట్ ద బోత్ సైడ్స్ ఫ్రస్ట్రేటెడ్. ఇద్దరు గొడవపడినప్పుడు మేము రైట్ అని చెప్పుకునేటప్పుడు ఇద్దరు ఫ్రస్ట్రేట్ అయ్యారు. యాక్రిమోనియస్ రిమార్క్, యాక్రిమోనియస్ రిలేషన్షిప్ ఆర్ ద వర్డ్ కాంబినేషన్ ఫర్ దిస్ యాక్రిమోనియస్ వర్డ్ అండి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి గ్రాండ్ స్టాండింగ్ అంటే ప్రదర్శన, ఆకర్షణ కోసం కొందరు చేస్తూ ఉంటారు కదా, మనం హైలైట్ అవ్వడానికి ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు, అలా చేయడం అన్నట్టు, మనం హైలైట్ కావడానికి చేసే వాటినే గ్రాండ్ స్టాండింగ్ అంటారు. సీకింగ్ అటెన్షన్ ఆర్ అప్లాజ్ త్రూ షోవీ బిహేవియర్ అంటే ఎక్కువగా చూపించుకోవడం, మనం ఉండడానికి, హైలైట్ కావడానికి మనల్ని మనం ఎక్కువగా రిప్రజెంట్ చేయడం. Showboating, posturing, exhibitions are the synonyms. Humility, modesty, sincerity are the antonyms for the grandstanding. Grandstanding అంటే ఏం లేదు, మనం హైలైట్ కావడానికి చేసే చర్యలు. Okay, the politician was accused of grandstanding during the debate. Political grandstanding, media grandstanding are the word combination for this word. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కాన్స్టర్నేషన్ అంటే ఆశ్చర్యం అండ్ భయం. తెలుగులో అయితే మీనింగ్ ఫీలింగ్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ డిస్మే టిపికల్లీ ఎట్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పుడు దాన్ని చూసి భయమన్నా కలుగుతుంది, లేదంటే ఆశ్చర్యం అన్న కలుగుతుంది. దాన్నే కాన్స్టర్నేషన్ అంటారు. కాన్స్టర్నేషన్, CONSTERNATION. Consternation is nothing but a fear, shock, dismay are the synonyms of these words. దానికి అపోజిట్ వచ్చేసి భయం లేకపోవడం అంటే కామ్గా ఉండడం, కంపోజర్గా ఉండడం, కాన్ఫిడెంట్గా ఉండడం are the antonyms. The news caused the consternation among the citizens. ఆ న్యూస్ వార్త ఏదైతుందో అది ప్రజలలో భయం పుట్టించింది. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి పబ్లిక్ కాన్స్టర్నేషన్ ఓవర్ పాలసీ ఏదైతే చేసిందో గవర్నమెంట్, దాన్ని చూసి అందరికీ ఆశ్చర్యం లేదా భయం కలిగింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కమామరేటింగ్ అంటే స్మరించుకోవడం. ఎలా అయితే మనం పూర్వీకులని స్మరించుకోవడం, లేదా ఫ్రీడమ్ ఫైటర్స్ని స్మరించుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం, వాళ్ళు చేసిన పనుల గురించి చెప్పుకుంటాం కదా, కమామరేటింగ్. COMMEMORATING, కమామరేటింగ్. ఇది కరెక్ట్లీ స్పెల్స్లలో వస్తుంది, కమామరేటింగ్. ఓకే, స్మరించుకోవడం. హానరింగ్ ఆర్ రిమెంబరింగ్ అన్ ఈవెంట్ ఆర్ పర్సన్, ఒక పర్సన్ని లేదా ఒక ఈవెంట్ని గుర్తు తెచ్చుకోవడం. ఎప్పుడైనా మంచి జరిగింది, ఆ టైంలో మంచి జరిగింది, లేదంటే ఏదన్నా ఆ టైంలో మనకి బాగా జరగలేదని గుర్తు చేసుకోవటం కదా, దాన్ని కమామరేటింగ్ అంటారు. సెలబ్రేటింగ్, అబ్జర్వింగ్, మెమోరియలైజింగ్, జ్ఞాపకం తెచ్చుకోవడం. ఓకే, దానికి యాంటోనిమ్ వచ్చేసి ఇగ్నోరింగ్, ఫర్గెటింగ్, నెగ్లెక్ట్ చేయడం.
The ceremony was held commemorating the ఫ్రీడమ్ ఫైటర్స్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆ సెరమనీ అనేది కండక్ట్ చేస్తున్నారు. వర్డ్ కాంబినేషన్ కమ్మామరేటింగ్ హీరోస్, కమ్మామరేటింగ్ యానివర్సరీస్ని కూడా మనం చేసుకుంటాం కదా. యానివర్సరీని చేసుకునేదే ఆ రోజు హ్యాపీగా జరిగిందని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి, ఇంకా కొంచెం బెటర్ ఫీల్ అవ్వడానికి కదా కమ్మామరేటింగ్ యానివర్సరీ. ఏ యానివర్సరీ అయినా ఒకటే యానివర్సరీ అని కాదు, చాలా ఏదైనా యానివర్సరీ, సంవత్సరం గడిచిందంటే యానివర్సరీయే కదా. ఓకే. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్యాట్రియాటిక్ అంటే దేశభక్తి గల, మన దేశం పట్ల ప్రేమ భావం కలిగింది. హ్యావింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ డివోషన్ టు వన్స్ కంట్రీ, ఒకరి కంట్రీని డివోషన్ ఉండడం, భక్తి కలిగి ఉండడం. నేషనలిస్టిక్, కొన్ని పదాలు ఉంటాయి ఎలా అంటే ప్యాట్రియాటిక్ మనకు గుర్తుంచుకోవడానికి మనకి ఈజీగా వాడు నేషనలిస్టిక్ అంటే మన దేశాన్ని ప్రేమించడం. కాబట్టి ఇది గుర్తుంచుకోవడానికి హార్డ్గా ఉంటే దానికి సినోనిమ్ అయిన నేషనలిస్టిక్ అని గుర్తుంచుకుంటే ఈ రెండు మంచిగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. లాయల్ అంటే చాలా విధంగా ఉంటుంది, డివోటెడ్ అంటే చాలా విధంగా డివోటెడ్ ఉంటుంది. దీనికి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. కాబట్టి ప్యాట్రియాటిక్ సినోనిమస్ టు నేషనలిస్టిక్ అని గుర్తుంచుకోండి. ఓకే. యాంటోనిమ్ అన్పాట్రియాటిక్, డిస్లాయల్, ట్రేటరస్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రేటరస్, TRAITOROUS, ట్రైట్, TRAIT, ట్రేటరస్. ట్రైట్ అంటే క్వాలిటీ అని కూడా వస్తుంది. క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ట్రైట్. ఓకే. అండ్ ఎగ్జాంపుల్, ద ప్యాట్రియాటిక్ సాంగ్ ఇన్స్పైర్డ్ ద క్రౌడ్. ప్యాట్రియాటిక్ సాంగ్, దేశభక్తి గల సాంగ్స్ అంటారు కదా, జనగణమన లాంటివి మ్యాచెస్ అవన్నీ జరిగే ముందు చేస్తారు కదా, అది చాలా ఇన్స్పైరింగ్, గూస్ బంప్స్ కూడా వస్తాయి. అలా డిస్క్రైబ్ చేస్తున్నారు. వర్డ్ కాంబినేషన్ ప్యాట్రియాటిక్ స్పిరిట్, ప్యాట్రియాటిక్ డ్యూటీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. క్రెడ్ ప్రిఫిక్స్ ఈజ్ అబౌట్ ఫెయిత్. ప్రిఫిక్స్ క్రెడ్ ఉంటే ఫెయిత్, నమ్మకం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ కూడా విశ్వసనీయత, ఎంతవరకు నమ్మగలం. క్రెడిబిలిటీ మీనింగ్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ట్రస్టెడ్ అండ్ బిలీవ్డ్, ఎంతవరకు నమ్మవచ్చు అని. ట్రస్ట్ వర్దినెస్, రిలయబిలిటీ, బిలీవబిలిటీ. అంటోనిమ్స్ వచ్చేసి డౌట్, సస్పిషన్, అన్రిలయబిలిటీ. ద రిపోర్ట్ లాక్డ్ క్రెడిబిలిటీ డ్యూ టు ఫాల్స్ డేటా ఇచ్చినందుకు దాని క్రెడిబిలిటీ అని పోయింది, దాని మీద నమ్మకం అనేది పోయింది. ఇప్పుడు చాలా నమ్మకం బిల్డ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే నమ్మకం పోగొట్టుకోవాలంటే ఒక విషయం చాలు, ఒక ఫాల్స్ డేటా రిపోర్ట్ మొత్తాన్ని, ఇంతకుముందు చేసిన రిపోర్ట్ మొత్తాన్ని నమ్మడం కొంచెం కష్టమైంది. వర్డ్ కాంబినేషన్ వస్తే క్రెడిబిలిటీ గ్యాప్, క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అంటే ప్రమాణం, ఏ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రిటీ వచ్చేసి నిజాయితీ, సద్గుణం, మంచి గుణం. ఇంటిగ్రిటీ మీనింగ్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హానెస్ట్ అండ్ హ్యావింగ్ స్ట్రాంగ్ మొరల్ ప్రిన్సిపల్స్ ఉండడం. హానెస్టీ, అప్రైట్నెస్, మొరాలిటీ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి కరప్షన్, డిస్హానెస్టీ, ఇమ్మోరాలిటీ. ఇవన్నీ మనకు ఉండవద్దు, తీసివేయాలి. ద లీడర్స్ ఇంటెగ్రిటీ అండ్ హిస్ రెస్పెక్ట్, అతని యొక్క ఎంత నిజాయితీగా ఉన్నాడో అతని నిజాయితీ వల్ల అందరూ అతన్ని గౌరవిస్తారు. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి పర్సనల్ ఇంటిగ్రిటీ, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ. ఓకే. దిస్ ఈస్ ద vocabulary related to today's ఎడిటోరియల్ అండి. ఇప్పుడు ఎడిటోరియల్ చూద్దాం మనం. ఎడిటోరియల్ ఏముందో, ఎడిటోరియల్ మొత్తం దేని మీద ఉంటుందంటే, లోక్సభ ఇప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి కదా, వింటర్ సెషన్స్. ఆ సెషన్స్ ఎలా జరిగాయి, ఆ సెషన్స్లో ఎన్ని మీటింగ్స్ జరిగినాయి,
దాంట్లో ఏమేమి బిల్స్ ప్రవేశపెట్టారు, ఎన్ని అప్రూవ్ అయినాయి, ఎన్ని ప్రాసెసింగ్లో ఉన్నాయి, అపోజిషన్ ఏమంది, గవర్నమెంట్ ఏమంది, వాటి గురించి ఉంటుంది. లెట్స్ మూవ్ టు ద ఎడిటోరియల్ ఏమంటుందో చూద్దామండి. వింటర్ సెషన్ ఈజ్ బిహైండ్. A less acrimonious session is opportunity to build upon. Less acrimonious. Acrimonious అంటే లొల్లి అంటే భయం అన్నాం కదా మనం. అది అక్రోమోనియస్ సెషన్ అంటే తక్కువ లొల్లిలతో కూడుకున్న టైంలో మనం మంచి ఆపర్చునిటీ ఉంటుంది థింగ్స్ చేయడానికి. The winter session of the parliament, which had 15 sittings witnessed significant and controversial legislative business, along with పొలిటికల్గా హైలైట్ కావడానికి by the government to mark the 150th anniversary of the national song Vande Mataram. 10 bills were introduced and 8 were passed by both houses. 10 bills introduced చేసాయి, 8 bills passed, both houses pass చేసాయి. Notable bills that won parliamentary approval include one repealing or amending dozens of outdated laws. అవుట్డేటెడ్ లాస్ని అమెండ్ చేయడానికి కూడా పూనుకున్నారు ఈసారి, కొన్నిటిని తీసేయడం కూడా. ఇంకా అవుట్డేట్ ఉన్నామని. అనదర్ అలౌయింగ్ 100% FDI ఇన్ ద ఇన్సూరెన్స్ సెక్టర్. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% అలౌ చేస్తున్నారని. వన్ ఫెసిలిటేటింగ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూక్లియర్ పవర్ బై రెడ్యూసింగ్ ద లయబిలిటీ ఆఫ్ సప్లయర్స్. And importantly, major changes to the Rural Employment Guarantee Scheme, a flagship welfare program started by the UPA government in 2005. The title of several bills, which were in Hindi, caused consternation. Consternation అంటే భయం లేదా ఆశ్చర్యం. భయం ఆశ్చర్యం ఎందుకు కలిగింది? హిందీలో కొన్ని బిల్స్ కొన్ని బిల్స్ హిందీలో ప్రవేశపెట్టారు. యాక్చువల్గా ఏముంటుంది కాన్స్టిట్యూషన్లో, ఇంగ్లీష్లో చేయాలని ఉంటుంది. కాకపోతే హిందీలో చేయడం వల్ల నాన్ హిందీ రీజియన్స్ బ్యాన్కి గురిపడ్డాయి. అమాంగ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ నాన్ హిందీ రీజియన్స్లో ఉన్నవారు భయపడ్డారు, అంటే ఆశ్చర్యపోయారు. ఇన్ దట్ మీనింగ్ they pointed to constitution provision that require legislation to be drafted in English లో డ్రాఫ్ట్ చేయాలని legislation లో ఉంది. with require registration stencil made available as required. The insurance bill is titled as Sabka Bhima Sabki Raksha. ఇన్సూరెన్స్ బిల్ ఏమనుంది? సబ్కా భీమా సబ్కి రక్ష అనే టైటిల్తోనుంది. While the Rural Employment Guarantee Bill is called Viksit Bharat, Guarantee for Rozgar and Ajivika Mission Gramin, or VB-Gram G, which became an act on December 21st. December 21st with the assent of ప్రెసిడెంట్ వల్ల అసెంట్ ఇచ్చేశారు. బిల్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే అది యాక్ట్ అయిపోతుంది. with the assent of president. In the discussion on Vande Mataram, members spent over 11 hours in the Lok Sabha with 65 participants. Nearly 13 hours in Rajya Sabha with 81 participants. Parliament could instead have passed an anonymous resolution commemorating the song rather than using it as yet another occasion to question the patriotic credential of the political opponents. A heated debate on electoral reforms went on for nearly 13 hours with 62 speakers in the Lok Sabha and for nearly 11 hours with 57 speakers in the Rajya Sabha. This was too a missed opportunity for a discussion tried to an open-minded discussion beyond party lines to address the crisis of credibility in Indian election. The closed-minded approaches of BJP and the Congress
BJP and the Congress towards question of election integrity, election యొక్క నమ్మకం, are the not helping India's parliamentary democracy. India's parliamentary democracy. పార్లమెంట్లో ఏం జరగాలో అది parliamentary democracy. The opposition sought the health crisis. The opposition sought a discussion on pollution in Delhi, a massive public health crisis, but the government did not allow it. Bills were rushed through, and the role of bills the parliamentary committee in shaping legislation remains limited. Third question or and 0 or were more productive. This winter session was productive. This winter session is fact acknowledged by Congress President Mallikarjun Kharge, less acronymous than in the recent past. రీసెంట్ పాస్ట్ సెషన్ కంటే లెస్ అక్రోనిమస్ అంటే తక్కువ లొల్లిలు కాకుండా జరిగిపోయిందని చెప్తున్నారు మల్లికార్జున్ గారు. యాజ్ ఎ రిజల్ట్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ యాక్సెప్టెడ్ ద కస్టమరీ ఇన్విటేషన్ ఫర్ టీ బై ద లోక్సభ స్పీకర్ అండ్ ద రాజ్యసభ of the session chairman at the end of the session. These meetings also lead to pleasant exchange between the government and the opposition. This practice worth continuing and building upon. ఇలాంటి చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మిగతా సమస్యలపైన కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తున్నాడు. ఓకే, దిస్ ఈజ్ ద editorial vocabulary అండి. Hope you understand. Thank you for watching the videos. Like, share, subscribe.